ఈరోజు మేమైతే మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అలాగే యూట్యూబ్ సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటికి లంచ్కి అయితే ఇన్వైట్ చేశారనమాట. సో మేమందరం కూడా అక్కడికి వెళ్తున్నాము. మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ లేదా స్వీట్స్ అయితే తీసుకువెళ్తాం కదా, కానీ దుబాయ్లో మన ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబర్ మీట్ అవడం చాలా హ్యాపీగా అయితే అనిపించింది. నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి 7 minutes చూపిస్తుంది. మేము ఉంటున్న దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి ఆల్మోస్ట్ మెట్రోలో అయితే 1 hour పడుతుంది. హాయ్ తన్వి. దుబాయ్లో మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ యూట్యూబ్ సబ్స్క్రైబర్ని మీట్ అవడం చాలా హ్యాపీ అనిపించింది. ఫుల్ వీడియోలో అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. ఈరోజు మేమైతే మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అలాగే యూట్యూబ్ సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటికి లంచ్కి అయితే ఇన్వైట్ చేశారనమాట. సో మేమందరం కూడా అక్కడికి వెళ్తున్నాము. సో ఇక్కడ మా లిఫ్ట్ అయితే వచ్చేసింది. హాయ్ చెప్పండి లక్కీ కృతిక. హాయ్. మేమైతే వాళ్ళకి ఫ్రూట్స్ తీసుకోవటానికి మా ఇంటి దగ్గర ఉన్న సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్తున్నాము. మీలో ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో దుబాయ్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ ఉంటే ఒకసారి విజిట్ చేసి అయితే చూడండి. వీడియోస్ నచ్చితే లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ మేము ఫ్రూట్స్ అయితే కొనేసాము. మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మెట్రో ఎక్కి మేము బుర్జ్మన్లో దిగాలి. దుబాయ్లో మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ని కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది. దుబాయ్లో ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది అన్నమాట, నోవెల్ కార్డ్ అని ఉంటుంది. ఆ కార్డ్తో మనం ట్యాప్ చేస్తే ఇన్సైడ్కి అయితే వెళ్తాం అన్నమాట. నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి 7 minutes చూపిస్తుంది. దుబాయ్లో మెట్రో ట్రైన్స్కి డ్రైవర్స్ ఎవరు ఉండరు, ట్రామ్కి అయితే ఉంటారన్నమాట డ్రైవర్. ఇక్కడ మన మెట్రో ట్రైన్ అయితే వచ్చేసింది. ప్లేసులు లేకపోతే కనుక నుంచోవటమే మన పని. బుజ్మన్ మెట్రో స్టేషన్ దగ్గర దిగి వేరే ట్రైన్ అయితే ఎక్కామన్నమాట. బుజ్మన్ మెట్రో స్టేషన్ అంటే నాకు చాలా కన్ఫ్యూజ్. మరి మీలో ఎంతమంది కన్ఫ్యూజ్ అవుతారో కామెంట్ చేయండి. 1 hour later. నేనైతే మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ గీత దగ్గరికి వచ్చాను. సో ఇన్స్టాగ్రామ్ లో దుబాయ్లో ఉండి మనం పరిచయం అవటం చాలా బాగా అనిపించింది. గీత హాయ్ గాయత్రి గారు, బాగున్నారా? బాగున్నాం. గీత మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. హాయ్ తన్వి. హాయ్ చెప్పండి. హాయ్. హాయ్ విక్కీ. A few moments later. నేను యమ్మీ లంచ్ చేసి బయటకు వెళ్ళాము. అందరం ఇప్పుడు గీత మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? బుర్జ్మాన్కి వెళ్తున్నాం అందరం. మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుస్తుంది, దుబాయ్లో నోవెల్ కార్డ్ అని ఉంటుంది. ఆ ఒక్క కార్డు ఉంటే చాలు, మనం ఎక్కడికైనా ప్రయాణం చేసేయచ్చు. మెట్రో ట్రైన్, ఆర్టీఏ బస్సు అలాగే ట్రామ్లో కూడా ఎక్కి వెళ్ళొచ్చు మాట. ఇక్కడ మేమైతే బుజ్మన్ మెట్రో స్టేషన్కి రీచ్ అయిపోయాము. బుజ్మన్ మెట్రో స్టేషన్లో నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోతాను. చాలా ఎగ్జిట్స్ ఉంటాయి, ఏ ఎగ్జిట్కి వెళ్ళాలి ఏంటి అన్నది ఎప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూనే ఉంటాను. బట్ గీతకు వచ్చేసి బుజ్మన్ అంతా తెలుసు, సో ఈజీగా అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మేము బుజ్మన్ మాల్కి అయితే రీచ్ అయిపోయాము. మేము వెళ్ళిన రోజు అయితే బుజ్మన్ మాల్లో డప్పులు అయితే కొట్టారన్నమాట. బుజ్మన్ మాల్ ఫెస్టివల్స్ టైంలో చాలా బాగా డెకరేట్ చేస్తారు. మనకి రమదాన్ టైంలో, క్రిస్మస్ టైంలో, న్యూ ఇయర్ టైంలో చాలా బాగా డెకరేషన్ అయితే చేస్తారు. బుజ్మన్ మాల్లో ఏంటంటే కొత్తగా ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేశారు. మీలో ఎంతమంది ఆ ఫుడ్ కోర్ట్ చూసారన్నది కామెంట్ చేయండి. ఫుడ్ కోర్ట్ అయితే మాత్రం చాలా బాగుంది మాట. అక్కడ ఫుడ్ ఎలా ఉందో తెలియదు కానీ ఫుడ్ కోర్ట్ అయితే బాగుంది. మీరందరూ మన వీడియోస్ ఏ ఊరు నుంచి చూస్తున్నారు అన్నది కామెంట్లో కామెంట్ చేయండి. అక్కడ స్పిన్ వీల్ కనిపిస్తుంది చూసారు కదా, మా పిల్లలంతా వెళ్ళి తెగ తిప్పేశారు. వాళ్ళకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చినాయి మాట. కానీ ఊరికే ఇచ్చేస్తారేంటి, అక్కడికి వెళ్ళి మనం ఫుడ్ ఆర్డర్ చేస్తే అప్పుడు ఇస్తారంట ఫ్రీ ఫ్రెంచ్ ఫ్రైస్. ఇక్కడ ఈ పిల్లలు ఇద్దరు కలిపి బూబా అయితే ట్రై చేశారు. ఈ బూబా ఫ్లేవర్స్ ఏంటి అన్నది నేను ఆల్రెడీ మన షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. చూడాలని కూడా ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. మీలో ఎంతమందికి బూబా ఇష్టం, ఏ ఫ్లేవర్ ఇష్టమో కామెంట్లో కామెంట్ చేయండి. బూబా బాల్స్ దేంతో మేడ్ అయినాయో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అస్తమాను తాగకూడదు, ఎప్పుడో ఒకసారి తాగితే పర్వాలేదు. మీలో ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో దుబాయ్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ ఉంటాయి. దుబాయ్ షాపింగ్ వ్లాగ్స్. బూబా తీసుకున్న 30 minutes లోపల తాగితే కనుక బాగుంటుంది. బూబాలో మనకి చాలా టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి. ప్యాషన్ ఫ్రూట్ బబుల్ టీ అంట. మరి మీలో ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేస్తే ఎలా ఉన్నది అన్నది కామెంట్లో అయితే కామెంట్ చేయండి.
బూబాతో పాటు మనకి సింపుల్ అండ్ క్యూట్ బొమ్మలు కూడా ఉన్నాయి. సింపుల్ కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. చాలా మంది దుబాయ్ అంటే బంగారం అనుకుంటారు కదా, మరి దుబాయ్లో బంగారం చవక, దుబాయ్లో బంగారం కొనటం. ఇక్కడ తన్వి, కృతిక అయితే వాళ్ళు తీసుకున్న బూబాని టేస్ట్ చూస్తున్నారు. ఏం చేస్తే లక్కీ బాబు కూడా సేమ్ అదే చెయ్యాలి. సో అక్క బూబా తాగుతుందంటే సార్ తాగినా తాగకపోయినా ఫోజ్ అయితే ఇచ్చేస్తారు. నేనైతే బూబా కొంచెం సిప్ చేసి టేస్ట్ అయితే చూసాను అనమాట, అంతే, నేనైతే తాగలేదు. మేము వెళ్ళింది క్రిస్మస్ టైంలో, కాకపోతే నేను ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను కొంచెం హెల్త్ బాగోకపోవటం వల్ల. సో లేట్గా అయినా కానీ మన వీడియోస్ అయితే ఇక్కడ నుంచి కన్ఫామ్గా వస్తూ ఉంటాయి. మీలో ఎంతమంది దుబాయ్లో బూజ్మన్ మాల్ చూసారన్నది కామెంట్లో అయితే కామెంట్ చేయండి. లక్కీ బాబు బూబా అయితే అంత ఇంట్రెస్ట్గా తాగలేదు. సో ఇక్కడ లక్కీ బాబుకి అయితే మేము మెక్డానల్డ్స్ తీసుకున్నాము. బూజ్మన్ మాల్లో మనకి ఎప్పుడూ కూడా ఏదో ఒక ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు అయితే ఇలాగా డ్రమ్స్ అయ్యి కొడుతున్నారన్నమాట. సో ఇలాగా అప్పుడప్పుడు కొడుతూ ఉంటారు. రమదాన్ టైంలో ఏంటి, క్రిస్మస్ టైంలో ఏంటి, మనకి బూజ్మన్ మాల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆలకించాక బాగా కనిపిస్తుంది ఫ్రేమ్ వర్క్స్ అయ్యి. దుబాయ్లో ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది, బూజ్మన్ సైడ్ చాలా అంటే చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది నైట్ టైము. సో మేము నైట్ ఇంటికి వెళ్ళేసరికి మాకు గీతా వాళ్ళ హస్బెండ్ అయితే ఇలాగా పన్నీర్తో చేసిన వెజ్ పిజ్జా అయితే ఆర్డర్ చేశారన్నమాట. నేను అమరన్ మూవీ అయితే చూడలేదు. సో గీత నేను కూర్చుని అమరన్ మూవీ అయితే చూసాము. నైట్ చూడండి, టైం అయితే 11:25 అవుతుంది. అమరన్ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్లో చాలా బాధ వచ్చేసింది అన్నమాట. The next day. I quit. Let's play soccer. Did you split ball? Wow. Gosh. You did it. I did it. గీత వచ్చేసి ఇక్కడ మాకు టిఫిన్ పనియారం చేస్తుంది, చపాతీ చేస్తుంది. చూడండి ఇక్కడ పెద్ద పెద్ద ఇడ్లీలు అయితే వేసింది అనమాట. 3 రకాల బ్రేక్ఫాస్ట్ అయితే చేసింది. మాకు ఇష్టం అని చెప్పేసి గ్రౌండ్ నట్ చట్నీ అయితే చేసింది. దుబాయ్లో మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్, యూట్యూబ్ సబ్స్క్రైబర్ని కలవటం, ఇన్స్టాగ్రామ్లో చూసారు కదా, ఇన్స్టాగ్రామ్లో కలవటం, మాట్లాడటం, మళ్ళీ ఇలాగ కలిసి లంచ్ బ్రేక్ఫాస్ట్ చేయటం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి అన్న అయితే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఇంకా చికెన్ కర్రీ, మటన్ కర్రీ, పన్నీర్ కర్రీ ఇలా చాలా అయితే ఆర్డర్ చేశారు. అలాగే ఏంటంటే హలీం ఉంటుంది కదా, హలీం కూడా ఆర్డర్ చేశారు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. లాస్ట్లో అసలు అయితే గీత చూడండి మనకి ఏంటి డ్రెస్ అది ఇచ్చిందన్నమాట. పసుపు అది బొట్టు అది పెట్టి ఇలాగా డ్రెస్ అది ఇచ్చింది. కృతికాకి, లక్కీ బాబుకి గిఫ్ట్స్ అవి కూడా ఇచ్చింది. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ గీత. ఫోటో తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ గీత. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా నాకు గీత వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేస్తుంటే మనం అమ్మగారి ఇంటికి వెళ్తున్నప్పుడు అమ్మ ఎలా అయితే ప్యాక్ చేసేస్తుంది ఫుడ్ ఏంటి అన్ని, గీత కూడా నాకు యాస్టీస్ అన్నీ అలాగే ప్యాక్ చేసి ఇచ్చిందన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నేను వెళ్ళినప్పుడు మామూలు లగేజ్తో వెళ్ళినా, ఇంటికి వచ్చేటప్పుడు అయితే బోల్డ్ లగేజ్ల కింద అయితే తీసుకుని వచ్చామన్నమాట. ఫుడ్ అన్నీ ప్యాక్ చేసి ఇచ్చింది. సో ఇక్కడ నేనైతే ఇంటికి ఫిషెస్ తీసుకుందామని చెప్పేసి ఫిష్ అక్వేరియం దగ్గరికి అయితే వెళ్ళాము. ఆ ఫిషెస్ తీసుకొచ్చాను కానీ నాకైతే లేవన్నమాట. ఒక 1 వీక్లో అయితే పోయాయి ఈ ఫిషెస్ అన్నీ కూడాని. సో నైట్ గీతా వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేశారు. ఇవే నేను తీసుకున్న ఫిషెస్. గట్టిగా చూస్తే నాకు ఒక 1 వీక్ 10 days ఉన్నాయి అంతే. దుబాయ్లో క్లైమేట్ కూల్గా ఉండటం వల్ల ఫిషెస్ అయితే పోయాయి అన్నమాట. అదండి ఈరోజు వీడియో. దుబాయ్లో ఇన్స్టాగ్రామ్లో ఒక మంచి ఫ్రెండ్ అయితే నాకు పరిచయం అయ్యింది. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. స్టే సేఫ్, స్టే హెల్తీ, బాయ్.